ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. శ్రీకాకుళం జిల్లా పేరుతో ముడిపడిన శ్రీకాకుళం నియోజకవర్గంలో రాజకీయం ఈసారి రసవత్తరంగా సాగింది. ఒక మాజీ సర్పంచ్తో పాటు ఒక తాజా సర్పంచ్, ప్రస్తుతం మాజీ సర్పంచ్ తాజా మంత్రి హోదాలో ఉన్నా కూడాను ఈసారి ఇంటలెక్చువల్ పర్సన్స్ ఎక్కువ ఉన్న ఈ నియోజకవర్గంలో ఓట్ల శాతం పెరిగినప్పటికి కూడాను ఆ ఓటర్లు ఎవరిని పట్టం కట్టారన్న విషయం ఈవీఎంలో నిక్షిప్తమని జూన్ 4వ తేదీ ఎన్నికల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నియోజకవర్గం వైపే రాష్ట్రంతో పాటు జిల్లా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారన్నందులో ఎటువంటి అతిశక్తి లేదు. సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులైనటువంటి గొండు శంకర్ ప్రస్తుతం అందుతున్నారు. పోలింగ్ జరిగిన తర్వాత వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాయని కౌంటింగ్ ప్రక్రియ కోసం సన్నద్ధమవుతున్నారు. రేపు జరగబోయే కౌంటింగ్ ప్రక్రియలో ఈరోజు రాజకీయ ఉద్దండుని భూస్థాపితం చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నంలో రేపు పోలింగ్ కలిసి వచ్చింది ఎలా ఆయనకి దోహదపడుతుంది. ప్రస్తుతం ఆయనపై మాత్రం బెట్టింగ్ కోట్ల రూపాయల్లో జరుగుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని కొన్ని పరిణామాలు ఉంది. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. చూస్తే కనుక శంకర్ సర్పంచ్ చూస్తే కనుక ఈరోజు ఒక మంత్రితో ఢీ కొడుతున్నారు. మీ గెలుపు కోసం ఈరోజు సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి కోట్లాది రూపాయల పంది 1కు 3 రెట్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఆ మాట మీకు తెలుసా? నాకు తెలియదు అన్న, నాకు తెలీదు. పందాలు అంటే నేను అలాంటి వీటికి దూరంగా ఉంటాను. మొదటి నుండి కూడా జోదం, బెట్టింగ్లు, ప్యాకాట్లు ఇలాంటివన్నీ నేను చాలా దూరంగా ఉంటాను. నాకు దాంట్లో అంత ఐడియా లేదు. నేను అలాంటి దాంట్లో తలదూర్చను కూడా. ఎందుకు మీపైన అంత కాన్సన్ట్రేట్ చేసి ఒక సిట్టింగ్ మంత్రి అయ్యి ఉండి కూడా ఒక సర్పంచుల సంఘం అధ్యక్షులు ఒక మారుమూల పల్లె నుండి వచ్చి సేవానిరతితో పాటు టీడీపీ కరుడు కట్టిన కార్యకర్తగా ఈరోజు మొట్టమొదటిసారిగా టిక్కెట్ తీసుకున్న మీకు మీద ఎందుకు కోట్ల రూపాయల పందెం కాయాలనే ఉద్దేశం ఆయన మధ్యలో కలిగి? నాకేం తెలుసు, ఆ కట్టిన వాళ్ళకి అడగాలి మీరు. ఎందుకు కడుతున్నారో వాళ్ళు ఎందుకు అలాగా చేస్తున్నారో మరి నాకైతే తెలీదు. నాకు ఒకటే తెలుసు, తెలుగుదేశం పార్టీ బలోపేతమే నా నినాదం. అలాగే ఏదైతే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక నినాదాలు, వ్యతిరేక విధానాలని మేము ప్రజల వద్దకు తీసుకెళ్ళి వాటిపైన నిరసన కార్యక్రమాలు, పోరాటాలు చేయడమే మాకు తెలుసు. పార్టీ బలోపేతం చేయడమే మాకు తెలుసు. అయితే పార్టీ పాలిట్ బ్యూరో నిర్ణయం మేరకు 40% యువతకి ఇస్తానని దాంట్లో భాగంగా నాకు అవకాశం వచ్చింది. దాన్ని నేను ముందుకు తీసుకెళ్ళాను. అందరినీ కలుపుకొని, కేడర్ని కలుపుకొని ముందుకు వెళ్ళాం. ప్రజలు నమ్మారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు 1000 కళ్ళుతో ఎదురు చూస్తున్నారు కనుక రేపు ఈ రానున్న ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగించి కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ఖాయం. అనంత కాలంలో అంతటి రాజకీయ అనుభవం వ్యక్తిని ఈరోజు అంతలా మీ వైపే చర్చించుకునే విధంగా చేసిన శంకర్ చేసిన గ్రౌండ్ వర్కే. అనంతకాలం అంటే అనంతకాలం కాదు, మేము కూడా 1981 నుండి స్థానిక సంస్థల్లో ఉన్నాం. ఎమ్మెల్యే అభ్యర్థిగా టిక్కెట్ ప్రకటించిన అనంతకాలం మన పనితనం, మనం పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాం. దాంట్లో భాగంగా ప్రజలందరూ మనల్ని గుర్తించారు. మనం చేసే మంచి పనులు బాగుంటే అది ఒకరోజు అవ్వచ్చు, లేకపోతే 10 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు. మన తాలూకా నడవడిక, మనం చేసే పని, మనం ఆ ఉద్దేశం మంచిదై ఉండాలి. దాన్ని ప్రజలు ఈజీగా గుర్తిస్తారు అనే దానికి ఉదాహరణ నా తాలూకా జర్నీయే, పొలిటికల్ జర్నీ అనేది. 4 దశాబ్దాల క్రితం ఎమ్మెల్యేగా టికెట్ వచ్చినటువంటి ధర్మాన ప్రసాద్ అప్పటి సర్పంచ్. ఈరోజు 4 దశాబ్దాల అనంతరం ఆయనకి ఇటువంటి ఒక రోజు మరో సర్పంచ్ తనపై పోటీ చేస్తారని అన్నటువంటి ఒక అక్కస ఆయన వెంటాడడంలో మిమ్మల్ని మరీ టార్గెట్ చేస్తూ ఈరోజు పందాల్లో ఆయన చాలా బిజీగా ఉన్నారు. మరి దానికి ఏం చేయగలమండి? మనం ఏ స్థానం నుండి వచ్చామో దాని రియలైజేషన్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరిలో. మనం ఎక్కడి నుండి వచ్చామో ఏంటంటే నేను మొదటి నుండి మీకు చెప్తూనే ఉన్నాను. ఆయన ఉద్దండులు లేకపోతే సీనియర్లు ఏదేదో అంటుంటే నేను ఒకటే చెప్పాను. ఆయన మొదట్లో వచ్చినప్పుడు ఆయన ఉద్దండులను ఎదుర్కొనే ఢీ కొట్టే వచ్చారు. రాజకీయం అనేది సమర్థతను బట్టి ఉంటుంది, కానీ దానికి సీనియారిటీ అనేది అంత ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. ఎందుకంటే మనకి ప్రజల పట్ల అవగాహన, సమస్యల పట్ల అవగాహన ఉండాలి, అభివృద్ధి పట్ల అవగాహన ఉండాలి, ఎలా పరిపాలన పట్ల అవగాహన ఉండాలి అనేది ముఖ్యం. అవన్నీ ఉన్నాయని ప్రజలు నాకు ఉన్నాయని గమనించి పెద్ద ఎత్తున యువత కానీ అలాగే కొత్త ఓటర్స్ వీళ్ళందరూ కూడా వచ్చి ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. శ్రీకాకుళంలో గతంలో కంటే 2.5% ఓట్లు పెరిగాయి.
దానికి కారణం ఆ ఓట్లన్నీ కూడా 100% గుండు శంకర్కి, సైకిల్ గుర్తుకి, ఎన్డీఏ కూటమికే పడ్డాయని కూడా నేను తెలియజేస్తున్నాను. ఆయనకి ఇటువంటి ఒక రోజు వస్తుందని మీరేనా ఎప్పుడైనా అనుకున్నారా? ఆయనపై పోటీ చేస్తారా? రాజకీయంలో ఏదైనా జరగవచ్చు, మీకు తెలిసిందే. సీనియర్ జర్నలిస్టులుగా మీకే అన్నీ తెలుస్తాయి. రాజకీయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మన చేతిలో ఉండదు. నేనైతే ఊహించలేదు, అవకాశం వచ్చింది, నేను పోటీ చేశాను, అంతే నాకు తెలుసు. సెటిలర్స్ ఎక్కువ ఉన్నటువంటి శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇటు మత్స్యకారులతో పాటు రూరల్ ప్రాంతం ఉంది, టౌన్లో కూడాను చాలామంది ఇంటలెక్చువల్స్ ఉంటారు. వాళ్ళు మాత్రం ఈరోజు మార్పు దిశగా అడుగులేశారు, అందుకే పోలింగ్ శాతం పెరిగింది. 100% మీరు చెప్పిన దానికి నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే గత 40 సంవత్సరాల పైచిలకి 50 సంవత్సరాలుగా 2 కుటుంబాలే ఇక్కడ పరిపాలన జరుగుతున్న సందర్భంలో ప్రజలు ఒక మార్పు కోరుకున్నారు, కొత్తదనాన్ని కోరుకున్నారు. దానికి అనుగుణంగా మా పార్టీ కూడా పాలిట్ బ్యూరో నిర్ణయం మేరకు యువతకు ఇవ్వడం కూడా యాదృచ్ఛికంగా ప్రజలు కోరుకోవడం, యువతకు ఇవ్వడం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, అలాగే నా యొక్క నడవడిక, నా పనితనం కూడా ప్రజలు గమనించడం, ఇవన్నీ కలిసి వచ్చిన అంశం. అయితే రాజకీయంలో ఎవరు వస్తారా, ఎవరు ఎదుర్కొంటాం అనేది అక్కడ మనకి ఇది యాదృచ్ఛికంగా జరుగుతుంది. కానీ నా యొక్క పని మొదటి నుండి కూడా ఒకటే, తెలుగుదేశం జెండా మళ్ళీ ఇక్కడ పాతాలి, విజయదుందుబి మోగించాలి, నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టించాలి, మన రాష్ట్ర భవిష్యత్తు అలాగే రాష్ట్ర అభివృద్ధి, ప్రజలందరి భవిష్యత్తు బాగోవాలనే నినాదంతో ముందుకెళ్ళి ఫలితం ఆశించకుండా పనిచేయడం జరిగింది. రేపు రాబోయే 4వ తారీఖున మరి మంచి ఫలితం వస్తుందని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఆశిస్తున్నాం. తద్వారా ప్రజలకు మంచి చేద్దాం, అలాగే పార్టీ పటిష్టం కోసం కూడా కృషి చేస్తానని కూడా నేను తెలియజేస్తాను. చూస్తే కనుక ప్రస్తుతం కొద్దిసేపటి కిందే మీరే అన్నారు పందెంకి బెట్టింగ్ రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎవరు, ఎందుకు ఫోన్ చేశారు, మీ గెలుపు కోసం చేశారా లేకపోతే మీరు ఓడిపోతారని ₹1,00,00,000 పందెం? నేను ఎప్పుడు అన్నానన్నా? నేను ఇక్కడ చెప్పలేదు మీకు. నాకెవరు అడిగినా నేనైతే మీకు మొదటి నుండి చెప్పాను కదా, జోదం కానీ, పేకాట కానీ, లాటరీలు కానీ, పందాలు కానీ అటన్నిటికి నేను దూరం. 100 కోట్లు పందెం వేసినా నాకు అవసరం లేదు. ప్రజలు ఏం తీర్పు ఇవ్వాలనేది ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నారు. అది రేపు 4వ తారీఖు తెలియజేస్తారు. ఆ ప్రజల తీర్పు నిర్ణయం మేరకు నేను ముందుకు వెళ్తాను. గెలుపు ఒడిలో వేసుకున్నారు, మెజారిటీకి ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేస్తారు? మీకే తెలియాలి మరి. బయట మీరే అన్నారు గెలుపు ఆల్రెడీగా తథ్యం అయిపోయింది, ఇంకా మెజారిటీ ఏమొస్తుందని మీ ఎక్స్పెక్ట్? మంచి మెజార్టీయే వస్తుందని నేను అనుకుంటున్నాను. మరి ఎంత అనేది మనం చెప్పలేం కదా, ప్రజలు అభీష్టం మేరకు చెప్దాం. 4వ తారీఖు తెలుస్తుంది కదా 3 గంటలకి. చూస్తే కనుక 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే టికెట్ లభించుకున్నట్టు యువకుడైనటువంటి గుండు శంకర్ మాత్రం దీటైన అభ్యర్థి అనుకున్నటువంటి ధర్మాన ప్రసాద్ ఈరోజు ఆయన ఓటమికి ₹1,00,00,000 బెట్టింగ్లు కాస్తున్నారంటే ఎంతలా తన తల్లో 4గా శంకర్ని తలుచుకుంటున్నారో ధర్మాన ప్రసాద్ అనే విషయం కూడా మనకు స్పష్టమవుతుంది. ఈ నియోజకవర్గంపై ప్రస్తుతం మాత్రం ₹1,00,00,000 పందెం మాత్రం నడుస్తుంది. 4వ తేదీన శ్రీకాకుళం నియోజకవర్గం రిజల్ట్పై మాత్రం జిల్లా మొత్తం కూడా ఆధారపడే పరిస్థితి. ఒక రెవెన్యూ శాఖ మంత్రిని ఓడించినటువంటి ఘనతను ఆర్జించేందుకు గుండు శంకర్ సిద్ధంగా ఉంటే ఇంటలెక్చువల్ పర్సన్స్తో పాటు విజ్ఞులైనటువంటి ఓటర్లను ఈ నియోజకవర్గంలో మార్పు దిశగా ఓటర్లు ఆలోచించారు కాబట్టి ఈరోజు ఓట్ల శాతం పెరిగి కుటుంబ పాలన చెక్ పెట్టేందుకు ఆయన ఒక సర్పంచ్ అయి ఉండి కూడాను పార్టీ అధిష్టానం తన సేవలను గుర్తించి టిక్కెట్ ఇచ్చిన రోజే తన గెలుపు నల్లేరు మీద నరికింది. అనంతరం మాత్రం తన పని తాను చేసుకుంటూ పోయి ఈరోజు ప్రజలు మన్నను పొందాను కాబట్టి రేపు 2024లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానని ఒక ధీమా శంకర్ వ్యక్తం చేస్తారు. మరి ఆయన ఆశలు ఫలించాలని చెప్పి మనం కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.